ఇది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడేదానికి చెప్తున్నా. అంటే ఇది రివ్యూలు అంటే చూసి చూడకుండా అడ్డమైన రివ్యూలు చెప్పే వాళ్ళ గురించి కాదు నేను చెప్తుంది, ప్రేక్షకుల గురించి. కొంతమంది ప్రేక్షకుల గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది సైకో ఫ్యాన్స్ అని చెప్పుకుంటా ఉండే కొన్ని కుక్కలు మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ళు 100 కోట్లు పెట్టి సినిమాలు తెస్తా ఉంటుంటే వీడు 10 రూపాయలు టికెట్ పెట్టి చూసి ఏదో రివ్యూ ఇస్తా ఉంటాడు, నచ్చకపోతే నచ్చినట్టు ఉండాలి, అట్లా చెప్పకూడదు అని వీడు మాట్లాడుతూ ఉంటాడు. వాడు 100 కోట్లు పెట్టి సినిమాలు తీసిండు అని చెప్పి వాళ్ళు ఏమైనా ఫ్రీగా చూపిస్తున్నారా? 100 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏమన్నా హీరో కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరన్నా ఫ్రీగా ఏమన్నా కూలి తీసుకోకుండా పనిచేస్తున్నారా? లేదు కదా. మరి అలాంటప్పుడు సినిమా చూసినోడు వాడికి నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు. ఎందుకంటే వాడి కష్టం, వాడి కష్టపడ్డ సొమ్ముతోటి చూస్తాడు. వీడి కష్టపడుతుంది కదా అని చెప్పి వీడికేం ఫ్రీగా సినిమా చూపించట్లేదు కదా. మరి అలాంటప్పుడు వాడికి 100 రూపాయలైనా 10 రూపాయలైనా ఖర్చు పెట్టినప్పుడు వాడికి నచ్చినది వాడికి దొరకపోయినప్పుడు వాడు చెప్పుకుంటాడు. మీరు 100 కోట్లు పెట్టి తీశారని చెప్పి అడ్డమైన దరిద్రాలన్నీ తెచ్చి వాడి నెత్తి మీద రుద్దుతుంటే వాడికి నచ్చకపోతే వాడేం చేస్తాడు? అట్లా చెప్పడం కూడా తప్పేనంట. ఇది పెద్ద హీరో సినిమాలకు అప్పుడే చెప్తారు, వీళ్ళకి గుర్తొస్తాయి. చిన్న హీరోల సినిమాలు అప్పుడు గుర్తురావు.